హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు త్రైటెక్. ఈ పర్టికులర్ ట్యుటోరియల్లో నేను బ్లెండింగ్ ఎఫెక్ట్ వాడి రెండు వీడియోస్ని కలిపి సింగిల్ వీడియోలో ఎలా చేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ ట్యుటోరియల్లో నేను ఒక 2 వీడియోస్ తీసుకున్నాను. ఒకటి ఈ వీడియో, లెట్స్ సీ ఈ వీడియోలో ఏముంది అన్నది. జస్ట్ ర్యాండమ్ క్లిప్ ఒకటి తీసుకున్నాను. నెక్స్ట్ ఒక క్లౌడ్ వీడియో ఒకటి తీసుకున్నాను. క్లౌడ్ వీడియో కూడా చూద్దాం. సో ఈ క్లౌడ్ వీడియో అన్నది ప్రివ్యూ అన్నమాట. ఆ నెక్స్ట్ ఏం చేయాలంటే, మనం ఇక్కడ వీడియో బేసిక్స్కి వెళ్ళి మీకు కిందకి వెళ్తే ఇక్కడ బ్లెండ్ అనే ఆప్షన్ ఉంటుంది. అందులో హార్డ్ లైట్ సెలెక్ట్ చేసుకోండి. సో ఈ హార్డ్ లైట్ సెలెక్ట్ చేసుకుంటే ఏమవుతుందంటే, రెండు వీడియోలు ఓవర్లేలో మీకు ఇలా కనిపిస్తాయి. సో అన్వాంటెడ్ ఫుటేజ్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇలా. సో కింద వీడియో మీకు అంతగా క్లారిటీగా కనిపించట్లేదు. సో మనం ఏం చేయొచ్చు అంటే ఒపాసిటీ తగ్గించవచ్చు. ఒపాసిటీ ఇక్కడికి వెళ్తే ఒపాసిటీ అని ఉంటుంది. ఒపాసిటీ తగ్గిస్తే ఏమవుతుందంటే, కొంచెం పైన వీడియో ఏదైతే ఉందో అది తగ్గుతుంది. మనం ఇంకొక పని చేయొచ్చు, మనం ఇలా ఎక్స్పాండ్ కూడా చేయొచ్చు కొంచెం డెన్సిటీ తగ్గించడానికి. అంటే ఇది ఒక ట్యూటోరియల్ మాత్రమే. మీరు ఎప్పుడైనా వేరే వీడియోస్ చేస్తున్నప్పుడు మీరు ఇలాంటి వీడియోస్ కూడా మనం వేరే విధంగా మీ రిక్వైర్మెంట్ని బట్టి జస్ట్ మనం ఇంకా ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఇందులో కూడా డిఫరెంట్ మోడ్స్ ఉన్నాయి. స్క్రీన్ అంటే ఇలా కనిపిస్తుంటుంది, ఆర్ బ్రైటన్ అంటే ఇలా కనిపిస్తుంది, ఓవర్లే అంటే కంప్లీట్ అదొకటే కనిపిస్తుంది, లైట్ కనిపిస్తుంది చూసారు అక్కడ షేడ్ అలాంటిది, ఆర్ కలర్ బర్న్ అంటే కొంచెం డార్కిష్లో బ్లెండ్ చేయొచ్చు. రెండు వీడియోస్ని కలపడానికి మనం ఇది వాడచ్చు. ఇదే దాంట్లో మనం అసలు గ్రీన్ స్క్రీన్ వాడి కూడా మనం అలాంటి ఓవర్లేస్ యూజ్ చేయొచ్చు. గ్రీన్ స్క్రీన్ వాడితే ఎలా ఉంటుంది అన్నది నేను ఇంకొక చిన్న ట్యూటోరియల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒక గ్రీన్ స్క్రీన్ వీడియోని మనం డౌన్లోడ్ చేసుకున్నాను జస్ట్ ఇలాగా. సో ఈ ఓవర్లేలో నేను గ్రీన్ స్క్రీన్ ఎలా వాడాలి, ఇది వీడియో తీసేస్తున్నాను. ఈ గ్రీన్ స్క్రీన్ ఓవర్లేగా ఎలా చేయాలో, ఒపాసిటీ ఎలా తగ్గించుకొని మనం యూజ్ చేసుకోవచ్చు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ముందుగా దీన్ని సెలెక్ట్ చేసి ఫస్ట్ మనం క్రోమాకి యూజ్ చేయాలి. ఆ తర్వాత క్రోమా కీలో గ్రీన్ కలర్ సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా గ్రీన్ బ్యాక్గ్రౌండ్ అనేది డిలీట్ అయిపోతుంది. సో హైడ్ అయిపోతుంది, డిలీట్ కాదు. హైడ్ అయిపోవడంతో మనకి పర్టికులర్ ఓన్లీ ఆ పర్టికులర్ ఆకులు మాత్రమే రిమైన్ అవుతాయి అన్నమాట. సో ఇలాగా మనం గ్రీన్ స్క్రీన్ కూడా వాడి బ్లెండింగ్ ఎఫెక్ట్ వాడి దాని స్మూత్నెస్ని కూడా ఇంప్రూవ్ చేయొచ్చు. సో ఇది ఈనాటి ట్యుటోరియల్.